ఇదేమైనా పట్టు చీరలా ఇవి? పట్టు చీర కావాలని మనం ఏమైనా గిరికెత్తున్నాం పట్టు చీర కావాలి నీకు. ఒక 10,000 బాబా పట్టు చీర కొంటా అంటే 10,000 అంటే ఏం అనుకున్నావేను? అసలు ఆడవాళ్ళకు బట్టలు కొనియాలని నీకు తెలుసా? ఆడవాళ్ళని ఎట్లా చూసుకోవాలి? హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియో ఏంటిదంటే మా బావ మీద అయితే ఒక ఫ్రాంక్ వీడియో అయితే చేస్తున్నా. ఎందుకంటే బావా నేను పట్టు చీర కొంట ఒక 10,000 ఇవ్వవా అని అడుగుతా. అడిగినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. మా బావ బయటకు ఉన్నాడు, ఇప్పుడైతే వస్తాడు. నేను కామ్గా కూర్చుంటా, చూద్దాం ఏమంటాడో. కూర్చున్నావు? ఏం లేదు బావా, కూర్చో. ఫోన్ లో చెప్తున్నావు? ఏం పాత ఫోటోలు చూస్తాను, కూర్చో. ఏంది చెప్పు. ఏం లేదు, కూర్చోరాదు. ప్రేమ లేదు ఏం లేదు కానీ కూర్చో బావా. నీకు ఒక విషయం చెప్పనా? ఒక విషయం చెప్పనా? చెప్పు. ఏంటిదో చెప్పు. ఏంటిదో? ఒక 10,000 ఉంటాయి బాబా. బాబా పట్టు చీర కొంటా. ఒక 10,000. ఒక 10,000 10 రూపాయలు అడిగినట్టు అడుగుతున్నాను. 10,000 రూపాయలు అడిగినట్టు అడుగుతున్నాను. 10 రూపాయలు అడిగినట్టు ఏం లేదు బాబా. బట్టలు లేవు కదా, పండగ వస్తుంది, ఒక పట్టు చీర కొందామని అడుగుతాను. అంటే 10,000 కావాలి. 10,000 కావాలి. ఏంది? 1 రూపాయ 2 రూపాయలా? 10,000 రూపాయలు అవి. అయినా ఇప్పుడు నీకు ఉన్నాయి కదా బట్టలు ఎందుకు మళ్ళా? ఎక్కడున్నాయి? రోజు వేసుకొని సత్తానా. ఇంకెక్కడున్నాయి నాకు బట్టలు? బట్టలు ఉన్నాయి, ఇంకా బట్టలు ఎందుకు నీకు? బీరువా నిండా నువ్వు ఎప్పుడైనా కొనిచ్చినట్టే. పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడైనా కొనిచ్చిన బట్టలు? బీరువా నిండా బట్టలు ఉన్నాయని అంటాను. మొన్ననే కొనిచ్చినగా. ఎప్పుడు కొనిచ్చినావు? మొన్న పండుగ దసరాకే కొన్నావు. మర్చిపోయినావు? అయింది దసరా కొనిచ్చినావు నువ్వు? అసలు పెళ్లి తీసుకొచ్చినప్పటి నుండి ఒక చీర తీసుకొచ్చి ఇవ్వడం నీకు తెలుసా? నువ్వే కొన్నావు. నేనే కొన్నానా? కావాలంటే 10,000 ఇంకో 1000 రూపాయలు 100 రూపాయలు తీసుకోవాలి కానీ 10,000 ఏంది? 10,000 ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? మరి పట్టు చీరలకు ఎంత అని అనుకుంటానా? 10,000 20,000 చీరలు ఉన్నాయి. ఇంకా నేను మామూలుగా 10,000 ఇయ్యమని అడిగిన, ఇంకా ఎక్కువ అడగలే. మంచిదాన్నే నేను. అవునా? అవును. 10,000 అంటే ఏందనుకున్నావేను? 10,000 అంటే ఏంటంటే 10,000 ఇవా? అసలు ఆడవాళ్ళకు బట్టలు కొనియాలని నీకు తెలుసా? ఆడవాళ్ళని ఎట్లా చూసుకోవాలి? ఏం చూసుకుంటున్నావు? నువ్వు కనుక చూసుకుంటున్నావు. ఈ పాత బట్టలు వేసుకొని ఉంటాను రోజు. ఇవే బట్టలు రోజు కొత్త బట్టలు వేసుకున్నావు. రిచ్ ఫ్యామిలీ అనుకుంటున్నావు? రిచ్ ఫ్యామిలీ ఉంటేనే కొత్త వేసుకోవాలా? అడుక్కోలేని తినే వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకుంటారు. వాళ్ళకి ఎక్కడి నుండి వస్తున్నాయి? వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి వస్తున్నాయి వాళ్ళకి పైసలు. మనం ఆడుకుంటలేము, మనం పని చేస్తున్నాం. నువ్వు కూడా పని చేసుకుంటే అడుక్కుంటారా రాదు? ఏమైతుంది? ఏమైతుంది? అదేదో నువ్వు చేయరాదు? నేను చెయ్యా. నేను 10,000 20,000 బట్టలు నేను కొన్నా. నాకు ఉన్నది 200 300 రూపాయల బట్టలు కొంటా. అట్లే సింపుల్ కొంటా. నేను ఏదో 10,000 5,000 20,000 50,000 కొనా. నువ్వు ఎప్పుడైనా 20,000 50,000 పట్టు చీరలు ఎప్పుడైనా కొనిచ్చినా? ఇప్పుడే ఫస్ట్ రేపు ఉగాది వస్తుంది కదా, అందుకనే కొనియమని అడుగుతాను. నువ్వు ఉగాది వచ్చినా ఏదో వచ్చినా మనం ఉన్న దాంట్లోనే మెదలాలి. నువ్వు లేనిపోని ఆరటం లేదు. లేనిపోని ఆరటం ఏం లేదు బాబా. నాకు పట్టు చీర కావాలి అంతే. ఇక నువ్వు పెళ్ళైనా 5 6 7 సంవత్సరాలు అయింది కానీ ఎందుకు కొనియలేదే?
ఎప్పుడు కొనిచ్చినావు? అరే మొన్న దసరాకే కొంటివి కదా. నువ్వు ఎప్పుడు కొనిచ్చినావు? మా అమ్మ కొనిచ్చింది దసరా. దసరా మీ మా అమ్మ అమ్మనే కొనిచ్చింది. అన్ని మీ అమ్మ కొనిస్తుంది. కొనిచ్చేది నేను కొనిచ్చేది నీకు. అట్లుంటదా? ఎందుకుంటది? ఇప్పుడు ఆ ఆడవాళ్ళందరికీ అంటే వాళ్ళ మొగలు కొనిస్తలేరా? ఒక్కరి గురించి మనకెందుకు? ఒకరి గురించి ఏముంది బాబా, వాళ్ళు కూడా మన లెక్క కూలి చేసే బతుకుతారుగా. వాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళని ఎట్లా చూసుకుంటారు. మంచి మంచి పట్టు చీరలట, వాళ్ళకు జడలు వేసుకునే మంచి మంచి క్లిప్స్లు, వాళ్ళకి లిప్టిక్స్ లట, అవన్నీ. ఈ సైండీలు ఏమో కిందేమో గిత్తే ఉంటున్నాయి. ఈ సైండీలు ఏమో కిందేమో గిత్తే ఉంటున్నాయి. ఇంత పెద్ద సైండీలు అట. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, వాళ్ళు కొంటారు. మన దగ్గర లేవు. లేవు కానీ అన్ని రోజులు ఆగిన. ఇప్పుడు ఒక్క రోజు ఈ పండుగ కొనియరాదు ఒక 10,000 పట్టు చీర. ఈ అబ్బా నువ్వు ఊకే 10,000 అంటావేంది నువ్వు ఊకే? ఈ అబ్బా నువ్వు ఊకే 10,000 అంటావేంది నువ్వు ఊకే? ఏడున్నాయి పైసలు? నేను పనికి పోతున్నా ఇప్పుడు. మరి నాకు పట్టు చీర కావాలి ఇప్పుడు. మీ అయ్యవ్వని అడుగుపో పట్టు చీర మా కావాలంటే. అయ్య మా అవ్వ నన్ను పెళ్లి చేసినప్పటి నుండి, నేను పుట్టినప్పటి నుండి వాళ్ళే కొనిస్తారు. నువ్వు ఎప్పుడు కొనియలేదు. నీ చేతి ఒక పట్టు చీరలు కాదు కానీ ఒక డ్రెస్ కూడా లేదు. ఓ 1000 రూపాయలు ఇస్తా కానీ పోయినా. 7 రూపాయలు ఏం సరిపోదు నాకు. అరే 7 రూపాయలు ఒక జాకెట్ కుట్టడానికే సరిపోతుంది డబ్బులు. అరే మనం ఏమైనా పైసలు బాగా ఉన్నోళ్ళం అనుకుంటున్నావా ఎట్లా నువ్వు? ఉన్నోళ్ళమని నేను అంటలేను. మరి 10,000 ఏంది? 10,000 అంటే ఒక్క రూపాయి 2 రూపాయల 10,000 అంటే ఏందనుకున్నావు? నాకు కావాలి అంతే. కావాలంతే. ఎప్పుడైనా నువ్వే కొత్త కొత్త జీన్స్లు అవన్నీ కొంటావు కానీ మేమేమో ఏడున్నాయి నాకు జీన్సులు? ఏడున్నాయి? ఎక్కడున్నాయి నాకు? నేను కొనియకుంటే ఇంకెవరు కొనిస్తారే మరి? ఎప్పుడు కొనిచ్చినావు? ఈ బట్టలంతా నేను కొనిచ్చిన. ఈ డ్రెస్ ఎక్కడిదే? ఈ డ్రెస్ నువ్వు కొనిచ్చిందా? ఎప్పుడు కొనిచ్చినావు? ఇప్పుడు కొనిచ్చిన. ఇది మా అమ్మ తీసుకొచ్చింది. అంటే నేనేం కొనియలే. ఏం కొనియలే. మరి ఇట్లే ఉండు. మరి ఇప్పుడు కూడా కొనియా. ఇట్లనే ఎట్లా ఉంటా నేను? ఇప్పుడు ఇవన్నీ పాతబడ్డాయి, నాకు ఇప్పుడు కొత్తవి కావాలి అంతే. 10,000 అప్పు తీసుకురా నాకేంటి? నువ్వు ఎక్కడైనా నువ్వు కడతావా? నువ్వు కడతావా? నేనెందుకు కడతా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు కట్టక ఏం చేస్తున్నావు? అంటే నీ బట్టలు కొనియాలి నీకు, నేను అప్పు కట్టాలా? కొనియద్దు. ఆహా. కొనియద్దు, అట్లనే ఉంటా. ఉన్నాయి అదే నీకు చీరలు. ఏం ఆ పిల్లలు నిండా బొచ్చెడు ఉన్నాయి. ఎక్కడున్నాయి? చూపిద్దుపా. చూపిద్దుపా. లే. చూపిద్దుపా. నువ్వు లే. లే, నువ్వు లేతలేవు. లే, చూపి చూపి. ఈ బట్టలు కావాలి. ఇవన్నీ ఏందే? ఎక్కడా అసలు బట్టలు ఉన్నాయి అదంట్లా? ఈ బట్టలు కావాలి. ఇది ఒక చీరేనా? ఇది 100 రూపాయల చీర. ఇవి ఏందే? ఈ చీరనా? ఈ చీర పెళ్లి బట్టలు కొన్నప్పుడు శారీల మీద ఆకురు వచ్చిన చీర ఇది. ఇంకెక్కడ కొనిచ్చినావు చెప్పు ఇక. మరి మాకు కూడా ఆకు కూడా లేవుగా. మరి మాకు కూడా లేవు. మరి నేనేం చేయాలి? నాకు తెలియదు, నాకు కొని అంతే. నాకు కావాలి బట్టలు. నువ్వు ఎందుకు పిస పిస చెప్తున్నావు ఈ మధ్యన? పిస పిస లేదేం లేదు. నేను మంచిగా అడుగుతాను, మంచి మర్యాదగా అడిగిన నీకు. బాబా ఒక 10,000 నేను పట్టు చీరలు కొంటా అన్న. ఇదేమైనా పట్టు చీరలా ఇవి? పట్టు చీర కావాలని మనం ఏమైనా నౌకరికి చేస్తున్నావు? పట్టు చీర కావాలి నీకు? నౌకరీ చేయాలా? కూలి చేసుకునే వాళ్ళు కూడా మంచి మంచి బట్టలు కూలి వేసుకుంటారు. చేసుకొని మరి తీసుకోమని. నేను కూలి చేసుకున్నా మీకే అవుతాను. ఇంకా నేను ఎక్కడైనా వేరే దాస్తానా? నీకే ఇస్తానా? నువ్వు ఇచ్చిన పైసలు తాగిందా? నువ్వు తాగుతున్నావు, నాకేం తెలుసు? తాగుతున్నా. ఆ. ఇవి బట్టలు సారిగా ఇక రోజు గిరి గట్టగా ఇట్లా కట్టుకోని ఉంటా. ఇక రోజు ఇదే కట్టుకుంటా. అసలు అర్థమవుతుందా? మన ఎట్లా పరిస్థితి ఎట్లున్నది? మన కథ ఏంటి? నాకు ఉంది అన్ని పరిస్థితి అన్ని తెలుసు నాకు. కానీ నాకు ఇప్పుడు 10,000 కావాలి అంతే. ఇక నాకు ఇష్టం. బాగా అగో అక్కడ వీడియో పెట్టిన చూడు. నేను నాకు డౌట్ వచ్చింది నువ్వు ఏదో చెప్తావు అని. ఏం డౌట్ లేదు, నిజంగానే బట్టలు కొనియమని అడుగుతాను. ఆ వీడియోలో హాయ్ చెప్పు ఫస్ట్. కూడా నువ్వు ఫ్రాంక్ ఇస్తావా? ఫ్రాంక్ ఏం లేదు, ఉన్న మాటే చెప్పిన. హాయ్ చెప్పు ఇక. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఇగో మా బావకైతే భయపెట్టి ఇచ్చిందా? ఏం భయపడలే మా బావ కానీ. ఇగో ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. కొనియమంటే ఇగో ఇలా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈమెకైతే 10,000 కావాలంట. 10,000 కాదు 10 పావులు కూడా ఇయ్యాను నేను.